ఇక్కడ మనం చూస్తున్నది బియాస్ నది యొక్క జన్మస్థానం ఆరిజిన్. ఈ నది పిర్పంజార్ పర్వత శ్రేణిలో రోహతాంగ్ కనుమ సమీపంలో ఉన్న బియాస్ కుండ్ వద్ద 4361 మీటర్ల ఎత్తులో ఉద్భవిస్తుంది. నది మొత్తం పొడవు 470 కిలోమీటర్లు. నది పరివాహక ప్రాంతము 20,303 చదరపు కిలోమీటర్లు. ఈ నదిని ప్రాచీన గ్రంథాల్లో విపాష లేదా విపాస్ అని, ప్రాచీన గ్రీకులు హైఫాసిస్ అని పిలిచేవారు. పురాణాల ప్రకారము వేదవ్యాసుడు ఈ నదిని సృష్టించాడని, ఆయన పేరు మీదుగా ఈ నదికి ఆ పేరు వచ్చిందని చెప్పి నమ్ముతారు. ఈ నది జన్మస్థానాన్ని వ్యాసకుండ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ బియాస్ నది ఏ ఏ పట్టణాలు గుండా వెళ్తుంది, మధ్య మధ్యలో ఏ ఏ ఉపనదులు దీనిలో కలుస్తాయి, ఆ ఉపనదులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఈ నదిపై కట్టినటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు 1 by 1 క్లియర్గా చూసుకుంటూ వెళదాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యాలీ అంతా కూడా కులు మనాలి వ్యాలీ అండి. హిమాలయ లోయల్లో, అందమైన లోయల్లో ఈ కులు మనాలి అనేది ముందు వరుసలో ఉంటుంది. ఈ లోయ మధ్యగుంటానే మనకి బియాస్ రివర్ అనేది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి దేవదారు అడవులు, యాపిల్ తోటలు ఈ ప్రాంతానికి మనకి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. ఈ లోయల్లోనే మనకి వందలాది ప్రాచీన దేవాలయాలు ఉండటం వల్ల దీన్ని వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము కులు వ్యాలీలో జరిగే దసరా ఉత్సవాలను కూడా ఎక్కువ మంది, అంటే వేలాది మంది భక్తులు కూడా సందర్శిస్తూ ఉంటారు. అలాగే రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, పారాగైడ్లింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా ఈ కులు వ్యాలీ అనేది చాలా ప్రసిద్ధి. ఇక్కడ మనం చూస్తున్నది మనస్లు అనే పిలువబడే నాళా అండి. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ మనాలిని, కొత్త మనాలిని, పాత మనాలిని మధ్యలో ప్రవహిస్తూ ఈ రెండింటిని వేరు చేస్తూ కుడివైపు నుంచి బియాస్ నదిలో కలుస్తుంది. ఇక్కడ బియాస్ నదిలో కలుస్తున్నది ఫజల్ నాళా. ఈ ఫజల్ నాళా ట్రౌట్ చేపల వేటకు, యాపిల్ తోటలకు చాలా ప్రసిద్ధి. మంచుతో నిండి వేగంగా ప్రవహిస్తుంది ఈ నాళా. కులు మనాలి రహదారి వెంబడి ధోబీ వద్ద కుడివైపు నుండి బియాస్ నదిలో కలుస్తుంది. ఇక్కడ బియాస్ నదిలో కలుస్తున్నది సర్వారీ నాళా. ఇది కులు జిల్లాలో చుట్టుపక్కల కొండల నుంచి నీటిని గ్రహించి కులు పట్టణ సమీపంలో బియాస్ నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ ఎడమ వైపు నుంచి బియాస్ నదిలో కలుస్తున్నది పార్వతీ నది. ఈ పార్వతీ నది బియాస్ నదికి ప్రధాన ఉపనది. దీని యొక్క జన్మస్థలం పిన్ పార్వతీ కనుమ దిగువన మాంతలై హిమనీ నదం. నది యొక్క పొడవు సుమారు 150 కిలోమీటర్లు. మణికరణ్, కసోల్, ఖీర్గంగా వంటి ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాలతో పాటు సుందరమైన పార్వతీ లోయ గుండా ఈ నది ప్రవహిస్తుంది. అంతేకాకుండా మణికరణ్ మరియు ఖీర్గంగా వద్ద ఈ నది ఒడ్డున భూగర్భ వేటి నీటి బొగ్గులు ఉంటాయండి ఎక్కువగా. కులు పట్టణానికి 10 కిలోమీటర్ల దిగువన ఎడమవైపు నుండి బియాస్ నదిలో కలుస్తుంది. ఇది కులు మనాలి ఎయిర్పోర్ట్ అండి. హిమాచల్ ప్రదేశ్లోని భూంతర్లో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది. బియాస్ నది ఒడ్డున కులుకు 11 కిలోమీటర్ల దూరంలో, మనాలికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి 146 కిలోమీటర్ల దూరంలో చండీగఢ్ విమానాశ్రయం ఉంది. చూస్తున్నది సైంజ్ మరియు తీర్థన్ నదులు బియాస్ నదిలో ఎడమ వైపు నుంచి కలిసే ప్రదేశం అండి. ఇది త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం వద్ద లార్జీ డ్యామ్ నిర్మించారండి. కులు జిల్లాలోని అవుట్ సమీపంలో బియాస్ నదుల సంగమం వద్ద కట్టబడినటువంటి రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ అండి. ఇది 2006, 2007లో దీన్ని పూర్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 126 మెగావాట్లు. దీనికోసం ఇక్కడ వీళ్ళు 3 యూనిట్లు ఏర్పాటు చేశారండి. ఒక్కొక్క యూనిట్ కెపాసిటీ 42 మెగావాట్లు. ఇక్కడ మనం చూస్తున్నది పండో డ్యామ్. బియాస్ నది మీద ఉన్నటువంటి ప్రధాన ఆనకట్టల్లో ఈ పండో డ్యామ్ కూడా ఒకటండి. దీని యొక్క ఎత్తు 76 మీటర్లు. దీనిని 1977లో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఈ ప్రాజెక్టు నుండి, అంటే ఈ బియాస్ నది నుండి 38 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీటిని సట్లెజ్ నదికి మళ్లిస్తారు. 1977లోనే నదుల అనుసంధానం జరిగింది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. నీళ్లు మళ్లించడానికి ఏర్పాటు చేసినటువంటి కాలువ మార్గ మధ్యంలో 990 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్ను దేహర్ పవర్ హౌస్కు సరఫరా చేస్తారు. డ్యామ్ దాటిన తర్వాత బియాస్ నదిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది జయూలీ ఛానల్ అండి. దీనిని జునిఖాద్ అని కూడా పిలుస్తారు. పాండోహ్ సమీపంలో బియాస్ నదిలో కలిసే స్థానిక వాగండి ఇది. మండీ పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. పాండోహ్ ప్రాజెక్టుకు దిగువన బియాస్ నదిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ కుడివైపు నుంచి బియాస్ నదిలో కలుస్తున్న ఉపనది ఉల్నది. ఈ ఉల్నది బియాస్ నదికి ఉన్నటువంటి ప్రధాన ఉపనదుల్లో ఈ ఉల్నది కూడా ఒకటి. ఇది హిమాలయలోని ధౌలాధర్ శ్రేణిలో థామ్సర్ గ్లేసియర్ నుంచి పుడుతుంది. ఈ నది దిగువన దీనిని టియున్ నదిగా పిలుస్తారు. ఈ నది దట్టమైన దేవదారు అడవుల గుండా ప్రవహిస్తుంది. ఈ నది యొక్క పొడవు అధికారికంగా ఎక్కడా లేదు, కానీ 100 నుంచి 175 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అనేది ఒక అంచనా. అంతా కూడా మండీ టౌన్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రముఖ పట్టణం ఇది. మండీ పట్టణంలో ఎడమ వైపు నుంచి బియాస్ నదిలో కలుస్తున్న నది సుకేటీ ఖడ్ నది. ఇది ధౌలాధర్ పర్వతాల్లో
పంగనా శ్రేణుల్లో కార్లియో కొండల్లో ఉద్భవించింది ఈ నది. 24 కిలోమీటర్లు ప్రవహించి మండీ పట్టణం దగ్గర పంచవక్త మరియు త్రిలోక్నాథ్ ఆలయాల సమీపంలో బియాజ్ నదిలో ఎడమవైపు నుంచి కలుస్తుంది. ఈ నది మండీ ప్రాంతంలోని వ్యవసాయానికి ముఖ్య నీటి వనరు. ఇక్కడ మనం చూస్తున్నది నేరీఖడ్ వాగు. ఇది బియాస్ నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన చిన్న వాగు. ఈ వాగు మండి మరియు జోగిందర్ నగర్ ప్రాంతాల గుండా ప్రవహించి బియాస్ నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని గ్రామీణ వ్యవసాయానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది పోంగ్ డ్యామ్. దీనిని బియాస్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్టిక్లో ఉంది. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వలన ఇక్కడ ఏర్పడినటువంటి రిజర్వాయర్ని మహారాణా ప్రతాప్ సాగర్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క హైటు 133 మీటర్లు, అంటే 436 అడుగులు. దీని యొక్క పొడవు 1951 మీటర్లు. ఈ ప్రాజెక్టుకి 1961లో శంకుస్థాపన చేసి 1974-75 సంవత్సరాల మధ్య పూర్తి చేశారు. ఇక్కడ 396 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 307 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద జలాశయం ప్రముఖ పక్షి సంరక్షణ కేంద్రం కూడా. 1983లో వన్యప్రాణుల అభయారణ్యంగా మరియు నవంబర్ 2002లో రామ్సార్ చిత్తడి నేల ప్రాంతంగా ప్రకటించబడింది. ఈ జలాశయము 420కి పైగా పక్షి జాతులకు ఆతిథ్యం ఇస్తుంది. అంతేకాకుండా మధ్య ఆసియా నుంచి వచ్చే 1,00,000కు పైగా వలసనీటి పక్షులు శీతాకాల విడిది కోసం ఇక్కడికి చేరుకుంటాయి. ఈ జలాశయంలో 27 రకాల చేపలుంటాయి. వాటిలో హిమాలయన్ గోల్డెన్ మహసిర్ అత్యంత ఆదరణ పొందిన వాటిలో ఒకటి. ఇక్కడ మనం చూస్తున్నది షా నెహర్ బ్యారేజ్. ఇది పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో హిమాచల్ ప్రదేశ్కు సరిహద్దులలో తల్వారా వద్ద నిర్మించారు. దీనిని పోంగ్ డ్యామ్కు దిగువన 52 గేట్ల సామర్థ్యంతో నిర్మించారు. దీని జలాశయం 3,404 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల మరియు జల విద్యుత్ కోసం నిర్మించబడినటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుండి 37 కిలోమీటర్ల పొడవైన ముఖేరియన్ ఛానల్ని ఏర్పాటు చేసి దానిపై విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. స్టేజ్ 1లో 207 మెగావాట్లు, స్టేజ్ 2లో 18 మెగావాట్లని విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. మరియు కుడి మరియు ఎడమ కాలువల ద్వారా 15,287 హెక్టార్లకి సాగునీరు, 97 గ్రామాలకు త్రాగునీరుకి సరఫరా చేస్తున్నారు. మనం చూస్తున్నది చెక్కి మరియు బియాస్ నదుల సంగమం. ఈ చెక్కి నది హిమాచల్ ప్రదేశ్లోని ధౌలాధర్ పర్వతాల్లో ఉద్భవించి హిమాచల్, పంజాబ్ గుండా 50 కిలోమీటర్లు ప్రవహించి పఠాన్కోట్ సమీపంలో బియాస్ నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది. పంజాబ్లోని హరికే పట్టణ్ సమీపంలో హరికే వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ హరికే వెట్లాండ్స్లోనే బియాస్ నది రైట్ సైడ్ నుంచి, అంటే కుడివైపు నుంచి సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ రెండింటి సంగమము ఇక్కడ హరికే వెట్లాండ్స్లో జరుగుతుంది. ఈ హరికే వెట్లాండ్స్లోనే ఇక్కడ హరికే బ్యారేజ్ నిర్మించారు. ఈ బ్యారేజ్ నిర్మించి ఈ వాటర్ని, ఈ ఏదైతే ఉన్నాయో బియాస్ నది కానివ్వండి, సట్లెజ్ నది, ఈ రెండింటి నదిలో నీటిని ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా రాజస్థాన్కి మళ్లిస్తున్నారు, సాగునీటికి మరియు త్రాగునీటికి. మనం చూస్తున్నది హరికే బ్యారేజ్ వద్ద ఎడమవైపు నిర్మించిన ఇందిరాగాంధీ కెనాల్. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్కు కేటాయించిన రావి, బియాస్, సట్లెజ్ నదులు మిగులు జలాలు దిగువకు వెళ్లకుండా, అంటే పాకిస్తాన్లోకి ప్రవేశించకుండా ఈ ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రానికి సప్లై చేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లయితే పశ్చిమ నదులైనటువంటి సింధు, జీలం, చెనాబ్ నదుల నీటిని హరికే వెట్లాండ్స్కు తరలించి, అంటే ఈ హరికే బ్యారేజ్ వద్దకు తరలించి ఇక్కడ నుండి ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తరలించే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.